చక్కగా దేవుని పేరిట దేవుని సన్నిధిలో కుటుంబంతో కలిసి అంత తిని హాయిగా ఆనందించి ఆ ప్రార్థనా తోటలో కాసేపు ఆనందిస్తారు, ప్రార్థన చేసుకుంటారు, దేవుడితో గడుపుతారు, మంచిగా మాట్లాడుకుంటారు. ఇక ఏంటి ఈరోజు అంటే ఈరోజు మాకు సెలవు, ఈరోజు మాకు సెలవు, మాకు విశ్రాంతి ఈరోజు అని విశ్రాంతి అని ఈ ప్రార్థన తోట ఏంది, దేవుని మందిరం ఈ తిరుగుళ్ళు ఏంటంటే ఈ తిరుగుళ్ళు మాకు ఇబ్బంది కాదు, ఇవి మా ఎంజాయ్లో భాగం, మా ఆనందంలో భాగం. అలాగే పరదైసుకు చేరినటువంటి పరిశుద్ధుల ఆత్మలు కూడా విశ్రాంతిలో ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే కళ్ళు మూసుకొని కదలకుండా నిద్రపోతున్నారని కాదు. వాళ్ళకుండే ఆనందాలు వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే సంతోషాలు వాళ్ళకుంటాయి. ఎందుకంటే అది ఏ నరుడు కూడా వచింపశక్యము కానీ మాటలు అక్కడ వినబడుతున్నాయని పౌలు అన్నాడు. పరదైసులో కొంతమంది భక్తులు పరదైసును చూసినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి రావడానికి ఇష్టపడలేదు అని వారు సాక్ష్యం ఇచ్చారు. అంత అద్భుతంగా ఆ ప్రదేశం ఉంది. అర్థమైందా? ఆ పరదైసుకి వాళ్ళు కొనిపోబడిన దర్శనం చూసినప్పుడు అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదట, అంత అద్భుతంగా ఉందట. ఇప్పుడు ఇక మనం ఊహించండి, ప్రతిరోజు కొంతమంది భక్తులు భూమి మీద నుండి పరదైసుకు చేర్చబడతా ఉంటారు. వచ్చిన వాళ్ళని వాళ్ళు కలుసుకుంటూ ఉంటారు, అందరినీ కలుసుకుంటూ ఉంటారు. ఆ మహిమ, ఆ సామ్రాజ్యం, ఆ మహిమ ప్రపంచం, ఆ దేవుడు అనుగ్రహించిన విశ్రాంతి ప్రదేశం అది ఎంత రమ్యంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో, ఎంత మహిమయుక్తంగా ఉందో, ఎంత సంతోషభరితంగా ఉందో మనం ఊహించలేం. ఎందుకంటే ఎవ్వరు చూసి వచ్చి చెప్పిన దాఖలాలు లేవు, ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వలా దేవుడు దాని వైభవాన్ని గురించి వర్ణించడానికి. కానీ మొత్తానికి మాత్రం అది మనం విశ్రామం పొందడానికి, విశ్రాంతి పొందడానికి అయితే రమ్యమైన చోటు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఆరాధిస్తున్నారో, పాడుతున్నారో, ఆ వనాల్లో సంచరిస్తున్నారో, మొత్తానికైతే వాళ్ళు ఒకటి మాత్రం చేస్తున్నారు, భూమి మీద సంగతులు వాళ్ళు మర్చిపోయారంటే అర్థం ఏంటి? వాటిని గురించి ఆలోచించడం మానేశారు అని. మర్చిపోయారంటే మన వాళ్ళకి మనం గుర్తుండమా అని డౌట్ వచ్చింది. ఏం కాదు, మనందరం గుర్తుంటాం. అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే కలలో నుండి వాస్తవంలోనికి వచ్చినప్పుడు మనం ఎలాగైతే ఇప్పుడు దాకా కన్నది కళ, ఇది నిజమా అని మనం వాస్తవంలోనికి వచ్చినప్పుడు ఎలాగైతే అనుభూతి చెందుతామో, మరణం తర్వాత వాళ్ళు అదే అనుభూతి చెందే అవకాశం ఉంది. ఈ భూమి మీద జీవించిన జీవితం ఒక కళలాగా వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు కళలో ఏర్పడిన ఫ్రెండ్షిప్, కళలో ఏర్పడిన అనుబంధాలు మనకు గుర్తుండవా? కళలో మనకు కనపడ్డ వ్యక్తులు గుర్తుంటారా కాస్తో కూస్తో? అలాగున్న మనతో అనుబంధాన్ని ఏర్పరచుకొని